కిలోమీటర్ వచ్చేసి 1,30,000 తిరిగింది. 1,90,000 ఉందండి. 3,45,000 ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ నాలెడ్జ్ 96. ఈ రోజు నేను మీకు లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఈ కార్స్ దగ్గర వచ్చానండి. లాస్ట్ టైం ఈ వీడియో చూశారు కదా, వీళ్ళ దగ్గర ఎల్లో ప్లేట్ వెహికల్స్ అవి అన్ని ఉంటాయి. సో ఇవాళ కూడా వీళ్ళ దగ్గర కొంచెం వెహికల్స్ అయితే చేంజ్ అయినాయి. వచ్చాను కనుక్కోడానికి. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ డస్టర్ ఉంది, ఇంకా రిడ్జ్, షిఫ్ట్, బెలినో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. సో వెళ్ళేసి అయితే కనుక్కుందాం వెహికల్స్ ఏవి ఉన్నాయని. రండి. హాయ్ అండి, నా పేరు మల్లేషు. మీరు చూస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కార్స్. ఇది వచ్చేసి చెంగిచెర్ల ఎక్స్ రోడ్ లో ఉంటుంది. పిల్లర్ నెంబర్ 122 దగ్గర లెఫ్ట్ కి తీసుకోవాలి. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ టీ టైం వస్తుంది. టీ టైం దాటిన తర్వాత రైట్ సైడ్ గల్లీ దగ్గరలో ఉంటుంది. ఇంత ముందుకు నేను ఒక వీడియో చేశాను, అందులో కూడా కొన్ని వెహికల్స్ పెట్టాను. ఇప్పుడు కొన్ని వెహికల్స్ చేంజ్ అయినాయి, దానికోసం మళ్ళీ మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ వెహికల్ వచ్చేసి రిడ్జ్ 2014 మోడల్. ఇది గ్రే కలర్ లో ఉంది, నీట్ గా ఉంది. టైర్లు చాలా బాగున్నాయి, 60% లో ఉన్నాయి. ఇంటీరియర్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇది ZXi మోడల్, టాప్ మోడల్. డాష్ బోర్డ్ కూడా డబల్ కలర్ వచ్చేస్తుంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. స్టీరింగ్ లో అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది సిస్టమ్. రూపు కూడా చాలా నీట్ గా ఉన్నది. సీట్లు కూడా చాలా బాగున్నాయి, లెదర్ సీట్లు ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క ప్రైస్ 3,45,000 లో ఉన్నది. కొద్దిగా నెగోషియబుల్ కూడా. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి శాంత్రో మెరూన్ కలర్ లో ఉంది. ఇది యాక్సిడెంట్ ఏం లేదు, నీట్ గా ఉన్నది. బానట్ అయినా, స్పెండర్ అయినా, బంపర్ అయినా చాలా నీట్ గా ఉంది. టైర్లు వచ్చేసి ఒక 65% ఉన్నాయండి, నీట్ గా ఉంది. టైర్లు కూడా బాగున్నాయి చాలా. కలర్ కూడా కొద్దిగా టచ్ అప్ లో ఉన్నాయండి, అక్కడక్కడ టచ్ అప్ లో అయింది. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఎక్స్టీరియర్ మొత్తం చూడండి, ఎటువంటి స్క్రాచెస్ లేకుండా ఉందండి. GLS ఇది శాంత్రోలో మైనస్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. ఇంటీరియర్ వచ్చేసి 2 పవర్ విండోస్ ఉంటాయండి, పవర్ స్టీరింగ్, AC, ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇందులో సీట్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి సీట్లు కూడా. వెహికల్ మోడల్ వచ్చేసి 2011 మోడల్. కిలోమీటరు 1,13,000 తిరిగింది. ప్రైస్ వచ్చేసి 1,90,000 లో ఉందండి. కొద్దిగా నెగోషియబుల్ కూడా. డిజైర్ VXi మోడల్, పెట్రోల్ వెహికల్. ఇది చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, పెయింట్ అయితే ఒరిజినల్ ఉందని. ఇంటీరియర్ చూద్దాం రండి. షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇందులో. 4 విండోస్, 4 పవర్ విండోస్ వస్తాయి. పవర్ స్టీరింగ్, AC ఉంటుంది. రూప్ కూడా చాలా నీట్ గా ఉందండి, నీట్ గా ఉన్నాయి. లెదర్ సీట్స్ ఉన్నాయని. మోడల్ వచ్చేసి 2015 మోడల్, స్విఫ్ట్ డిజైర్ VXi పెట్రోల్ వెహికల్. కిలోమీటర్ వచ్చేసి 1,01,000 అట్లా తిరిగి ఉంది. ప్రైస్ వచ్చేసి 4,60,000. కొద్దిగా మాట్లాడితే కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది. ఈ వెహికల్ వచ్చేసి రెనాల్డ్ డస్టర్ RXL డీజిల్ వెహికల్. ఇది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉంటుంది. ఇది మిడిల్ వర్షన్. ఇది ఈ చిన్న ఇది పెండర్ వచ్చేసి టచ్ అప్ అయింది అంతే వెహికల్. మిగతాదంతా నీట్ గానే ఉన్నది. ఎక్స్టీరియర్ మొత్తం చూడండి, చూపిస్తా. డోరు ప్రతి ఒక్క పార్ట్ నీట్ గా ఉంటది. ఇది ఏ పార్ట్ చేంజ్ కాలేదు, ఒరిజినల్ పీస్ అండి. ఇది బ్యాక్ సెన్సర్ ఉంటది. యాక్సిడెంట్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. మ్యాగ్ వీల్స్ కూడా ఉంటాయి వీటికి. ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ వెహికల్ సీట్ కవర్స్ వేయలేదండి, ఒరిజినల్ సీట్లు. ఇవి వచ్చేసి AC, పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ వస్తాయి. స్క్రీన్ ఉందండి, స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది. చూడండి చాలా నీట్ గా ఉన్నాయి. ఇంటీరియర్ అయినా, సీట్లు అయినా నీట్ గా ఉన్నాయి చాలా. డబుల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అందులో. ఇది మోడల్ వచ్చి, ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 మోడల్. 1,30,000 తిరిగింది. కిలోమీటర్ వచ్చేసి 1,30,000 తిరిగింది. బెలినో వెహికల్ అనేది వైట్ కలర్ లో ఉంది. టోటల్ గా ఒరిజినల్ పెయింట్. దీనికి మ్యాక్ వీల్స్ డెల్టా మోడల్. ఇది మ్యాక్ వీల్స్ ఉండయి, కానీ దీనికి మ్యాక్ వీల్స్ వేయించారండి. ఇది సిల్ టైర్లు ఉన్నాయి, 90-95% టైర్లు ఉన్నాయండి. ఎక్స్టీరియర్ చూద్దాం రండి. ఎటువంటి స్క్రాచెస్ లేదు. డోర్ అయినా, డిక్కీ అయినా, బంపర్ అయినా ఒరిజినల్ గా ఉందండి, చాలా నీట్ గా ఉంది. ఏ పార్ట్ చేంజ్ కాకుండా ఉంది. రివర్స్ వైపర్ కూడా ఉంది. ఇంటీరియర్ చాలా నీట్ గా ఉందండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్ కి. స్టీరింగ్, ఇక డాష్ బోర్డ్ కి ఒకటి ఇస్తారు. పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్, మ్యూజిక్ సిస్టమ్ కంట్రోలర్ కూడా ఉంది స్టీరింగ్ కి. టాప్ కూడా చాలా ఒరిజినల్ గా ఉంది, నీట్ గా ఉంది. టాప్ కూడా ఒరిజినల్ గా ఉంది. సీట్లు కూడా లెదర్ సీటింగ్ ఉందండి, నీట్ గా ఉన్నాయి, చాలా నీట్ గా ఉంది. లెదర్ సీట్లు ఉన్నాయి. ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018 మోడల్, డీజిల్ వెహికల్. ఈ కిలోమీటర్ వచ్చేసి 95,000 తిరిగిందండి. ప్రైస్ వచ్చేసి 6,50,000. కొద్దిగా నెగోషియబుల్ కూడా. కమింగ్ టు ద నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా విస్తా. ఇది ఓన్ ప్లేట్ వెహికలే, టాక్సీ ఏం కాదు, డైరెక్ట్ ఓన్ ప్లేట్ వెహికలే. సిల్వర్ కలర్ లో ఉందండి. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఒరిజినల్ వెహికల్. ఎక్స్టీరియర్ మొత్తం చూడండి ఎట్లుందో, చాలా నీట్ గా ఉంటది. లో మోడల్, లో ప్రైస్ లో ఉన్నది వెహికల్. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటది. ఇన్బిల్డ్ డెక్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, AC మాత్రం ఉంటదండి ఇందులో. సీట్లు మాత్రం కొద్దిగా క్లాత్ ఉన్నది. సీటింగ్ నీట్ గా అయితే ఉందండి. వెహికల్ అయితే నీట్ గా ఉంది. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011 మోడల్.
డీజిల్ వెహికల్. కిలోమీటర్ వచ్చేసి 80,000 తిరిగింది. ప్రైస్ వచ్చేసి 1,45,000. ఇందులో ఇంజన్ వచ్చేసి క్వార్టర్ జెట్ ఇంజన్ వస్తుంది. ఇందులో 2 రకాలుగా ఇంజన్లు వస్తాయి. ఒక TDI క్వార్టర్ జెట్, ఇందులో క్వార్టర్ జెట్ ఇంజన్ ఉంది. రేటు 1,45,000 కొద్దిగా నెగోషియబుల్. ఇప్పుడైతే మన దగ్గర ఈ వెహికల్స్ ఉన్నాయండి. ఇంకా వెహికల్స్ వచ్చేటివి ఉన్నాయి. మా అడ్రస్ వచ్చేసి ఈ మన చెంగిచెర్ల ఎక్స్ రోడ్ అండి. ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళకి పిల్లర్ నెంబర్ 122 వద్ద లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్ టీ టైం ఉంటుంది. టీ టైం దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక గల్లీ పక్కనే ఉంటుంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కార్స్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మరీ కొత్త వీడియోతో మరీ కలుద్దాం. మీకు ఏమైనా వెహికల్స్ రిక్వైర్డ్ ఉంటే కామెంట్ చేయండి, ఆ వెహికల్ కూడా తెప్పియడానికి ట్రై చేస్తాను. మీకు కూడా వెహికల్స్, మీ ఓన్ వెహికల్స్ కూడా సేల్ చేసేవి అట్లాంటివి ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్ కాల్ చేయండి. ఏమైనా ఉంటే కాల్ చేయండి, మాట్లాడతానండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి, బాయ్.